నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. ప్రతి నెల 1వ తేదీ రాగానే జీతం పడుతుందన్న సంతోషం కంటే రావాల్సిన కరువు భత్యం ఎప్పుడొస్తుందా అని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు ఉద్యోగుల కరువు భత్యానికి ఘోరమైన కరువు వచ్చి పడింది. ఎన్నికల ముందు గుర్రాలెక్కి వచ్చి మా ప్రభుత్వం రాగానే మీ సమస్యలన్నీ చిటికలో తీర్చేస్తాం, డిఏలు, పిఆర్సీలు అన్నీ ఎప్పటికప్పుడు ఇస్తామని రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏమయ్యాయో ఏమో గాని ఇప్పుడు మాత్రం ఉద్యోగుల డిఏలు కొండలా పేరుకుపోతున్నాయి. ఒకటో రెండో కాదు, ఏకంగా 6 డిఏలు పెండింగ్ లో పడ్డాయి. అవును, మీరు విన్నది నిజమే. అసలు ఈ 6 డిఏల కథేంటి? ఉద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వాల గతి ఏమైంది? రేవంత్ రెడ్డి గారికి ఉద్యోగులు ఎలాంటి వార్నింగ్ ఇస్తున్నారు అనేది ఈ వీడియోలో కంప్లీట్ గా చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి దాకా వాచ్ చేయండి. నిజానికి 1% డిఏ ఇస్తేనే ఏడాదికి దాదాపుగా 500 కోట్ల భారం పడుతుందట. మరి ఇప్పుడు పేరుకుపోయిన 6 డిఏలు కలుపుకుంటే మొత్తం 15% అవుతుంది. ఈ 15% డిఏ, పాత బకాయిలు అన్ని కలుపుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సింది అక్షరాల 10,000 కోట్ల పైనే. అబ్బా, వినడానికే 10,000 కోట్లు అంటే ఎంత బాగుందో కదా. కానీ అడిగితే మాత్రం ప్రభుత్వం ఏం చెప్తోంది? ఖజానా వట్టిపోయింది, అప్పుల చెల్లింపులు ఉన్నాయి, సంక్షేమ పథకాలు ఉన్నాయి, మా దగ్గర పైసలు లేవంటూ సాకులు చెప్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇచ్చినవి కేవలం 3 డిఏలు మాత్రమే, మిగతావన్నీ పక్కన పెట్టేశారు. 2024 జనవరి నుండి మొదలు పెడితే నేటి 2026 జూలై వరకు ఒక్క డిఏ కూడా సక్రమంగా ఇచ్చిన పాపాన పోలేదు. కేంద్ర ప్రభుత్వం, పక్క రాష్ట్రాలు 6 నెలలకోసారి క్రమం తప్పకుండా డిఏలు ఇస్తుంటే మన ధనిక రాష్ట్రం ప్రజాప్రభుత్వంలో మాత్రం ఉద్యోగులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఉద్యోగుల సభల్లో ఉతరగొట్టిన ప్రసంగాలు గుర్తున్నాయా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులను సతాయించింది. మేము రాగానే మీ డిఏలు, పిఆర్సీ బకాయిలన్నీ ఒకే దఫాలో క్లియర్ చేస్తామని నమ్మబలికారు. ఆ నమ్మకంతోనే ఉద్యోగులు కూడా కాంగ్రెస్ కు జై కొట్టారు. తీరా సీఎం అయ్యాక సీన్ మొత్తం రివర్స్ అయింది. ద్రవ్యోల్బణ ప్రభావం పెరిగిపోయి నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే ఉద్యోగుల జీతాల్లో పెరగాల్సిన డిఏ మాత్రం సచివాలయం ఫైళ్లలోనే మగ్గిపోతోంది. ఆదాయానికి వ్యయానికి తేడా ఉంది అని సాకులు చెప్పడం కాదు రేవంత్ గారు. ఎన్నికల ముందు ఈ ఖజానా లెక్కలు మీకు తెలియవా? అప్పుడు ఇచ్చినవన్నీ దొంగ హామీలేనా అని ఉద్యోగ సంఘాలు ఇప్పుడు బాహాటంగానే ప్రశ్నిస్తున్నాయి. ఉద్యోగులను కనీసం పట్టించుకునే నాదుడే కరువయ్యాడని సచివాలయం నుండి స్కూల్ టీచర్ల దాకా అందరూ ముక్త కంఠంతో అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమైన పొలిటికల్ హిస్టరీని మర్చిపోతుంటున్నారు. భారత రాజకీయాల్లో ఒక సామెత ఉంది, ప్రభుత్వ ఉద్యోగులతో పెట్టుకున్న ఏ రాజకీయ పార్టీ కూడా బాగుపడింది లేదు. హిస్టరీ తిరిగేస్తే దివంగత ఎన్టీఆర్ అంతటి ప్రజాదరణ ఉన్న నాయకుడే. ఆనాడు ఎన్జిఓలతో, ఉద్యోగులతో విభేదించి వారి ఆగ్రహానికి గురై రాజకీయంగా నష్టపోవాల్సి వచ్చింది. నిన్నగాక మొన్న ఏపీలో జగన్ పార్టీ ఓటమికి ప్రధాన కారణాల్లో ఉద్యోగుల అసంతృప్తి ఒకటని పొలిటికల్ అనలిస్టులు తేల్చేశారు. సిపిఎస్ రద్దు, డిఏల పెండింగ్, పిఆర్సీ గొడవలతో ఉద్యోగుల ఆగ్రహం ఓట్ల రూపంలో తిరగబడింది. వీళ్ళంతా రేవంత్ రెడ్డి కంటే తక్కువ నాయకులా? కాదు కదా. అంతటి వారే ఉద్యోగుల ఆగ్రహానికి కొట్టుకుపోయారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యోగులు ఊరికే ఉండరు. నాడు తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెతో ప్రభుత్వాలనే గడగడలాడించిన చరిత్ర వారిది. అలాంటి ఉద్యోగులను ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్లపైకి తెచ్చేలా చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పటికే గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి సాకులు చెప్పడం మానేసి ఉద్యోగుల 10,000 కోట్ల డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ 6 డిఏల బకాయిలపై రేవంత్ రెడ్డి సర్కార్ తీరుపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే వచ్చే ఎన్నికలో కాంగ్రెస్ కు ఉద్యోగులు షాక్ ఇస్తారా? కింద కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.